హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ విక్కీ డిజిటల్ ఆడియోస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రమ్ హైదరాబాద్. ఫ్రెండ్స్, ఇది 5.1 డిజిటల్ యాంప్లిఫైర్. ఈ యాంప్లిఫైర్ అనేది మనకు హైదరాబాద్ లోకల్ కస్టమర్ కోసం అయితే తయారు చేశాము. ఇందులో మనం యూజ్ చేసిన ప్రతి పార్ట్స్ కూడా కస్టమర్ యూట్యూబ్లో చూసి ఓ టెక్నీషియన్ వద్ద అయితే తీసుకున్నాడు. అదే టెక్నికల్ కుమార్ వద్ద తీసుకుని మరి అతను తయారు చేయాలనుకున్నాడు. ఏమో మరి తయారు చేయడం వీలు కాక మరి తెలియదు, కానీ ఈ స్పేర్ పార్ట్స్ అన్ని మన వద్దకు తీసుకొచ్చి, బ్రదరు మాకు ఈ యాంప్లిఫైర్ తయారు చేసి ఇవ్వండి మీ సర్వీస్ ఛార్జ్ తీసుకొని అని చెప్పడం జరిగింది. అతను చెప్పినట్టుగానే మనం అయితే ఈ యాంప్లిఫైర్ అయితే తయారు చేశాము. అయితే ఇందులో ఏంటంటే టెక్నికల్ కుమార్ది రిమోట్ కిట్ యూజ్ చేయడం జరిగింది. అయితే ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటనేవి అయితే ఒకసారి అయితే మనం చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇందులో మనం టెక్నికల్ కుమార్ రిమోట్ కిట్ యూజ్ చేసామని చెప్పాం కదా. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, అన్నీ యాజ్ ఇట్ ఈస్గా మనకు అన్ని రిమోట్ కిట్లలో ఉన్నట్టుగానే ఇందులోనూ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఎక్స్ట్రా ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయి అని అంటే, ఇందులో మనకు బ్యాక్ లైట్ ఆప్షన్ ఒకటి ఉంది, ఆన్ ఆఫ్ చేసుకునే విధంగా. నైటు మనకేమన్నా డిస్టర్బెన్స్ అయినప్పుడు ఇంకా ఆఫ్ చేసుకోవడానికి ఇలా టైం అడుగుతుంది. ఆఫ్ చేశాను, మళ్ళీ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఆన్ అవుతుంది. బ్యాక్ లైట్ ఆన్ అయ్యి మళ్ళీ మనం ఏదైనా ఆప్షన్స్ మార్చుకున్నప్పుడు కూడా బ్యాక్ లైట్ ఆన్ అవుతుంది, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఈ ఫీచర్ ఒకటి ఉంది ఇందులో. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఆప్షన్ ఇచ్చాడు, ఇక్కడ ఒకటి 5.1, 2.1, 7.1 ఆప్షన్ ఇచ్చాడు. ఇక్కడ మీరు చూడొచ్చు, స్టీరియో 2.1, 5.1, 7.1. దీంట్లో ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. 7.1 ఆప్షన్ అయితే ఉంది. కానీ ఇందులో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడ 7.1 ఆప్షన్ ఇచ్చాడు కానీ రిమోట్ కిట్లో అనేది 2 ఛానల్స్కి అయితే అవుట్పుట్ అనేది లేదు. మరి ఆ పల్స్ ఎలా వస్తాయి అనేది అయితే నాకైతే ఓ డౌట్ ఉండిపోయింది. ఇక్కడ వియూ మీటర్ ఇచ్చాడు, అంటే మనం ఇందులో వియూ మీటర్ యాడ్ చేసుకున్నప్పుడు ఈ ఆప్షన్స్ ప్రెస్ చేస్తే ఇందులో వియూ మీటర్ అనేది డిజైన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. అతను కస్టమర్ వియూ మీటర్ తీసుకున్నాడు కానీ దీనికి వియూ మీటర్ వేయడానికి ఈ ప్యానల్కి ఆప్షన్ అనేది లేదు, అందుకని మనం వియూ మీటర్ వేయలేదు. ఇంకోటి ఏంటంటే ఇన్బుల్ట్ యూఎస్బి బోర్డు కాదు ఇది, వితౌట్ యూఎస్బి రిమోట్ కిట్ ఇది. అయితే ఇక్కడ యూఎస్బి ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ ఉంచుకున్నప్పుడు మాత్రం ఆటోమేటిక్గా మనకు యూఎస్బి ఆన్ అవుతుంది. మనం వేరే ఆప్షన్ ఎంచుకున్నప్పుడు మాత్రం, మన ఆప్టికల్ కోయాక్సియల్ ఎంచుకున్నప్పుడు మాత్రం ఆటోమేటిక్గా యూఎస్బి బోర్డు అనేది ఆఫ్ అయిపోతుంది. అయితే దీని ఫీచర్ ఏంటి అనేవి అయితే ఒకసారి అయితే చూద్దాం మనము. అదే ఫ్రంట్ అయితే వైట్ కలర్ ప్యానల్ తీసుకున్నాం, కలర్ఫుల్ ప్యానల్ ఇది. నేమ్స్ ఇంకా కలర్స్లో ఉంటాయి. ఇది సెలెక్టర్ అండ్ ఎన్కోడరు, ఇది 4 ఆన్ ఆఫ్ స్విచ్, ఇది ఇక్కడ యూఎస్బి బోర్డు, ఇది సబ్ ఊఫర్ కంట్రోలు. బాటంలో అయితే సిల్వర్ కలర్ బాటం బుషిల్ అయితే తీసుకోవడం జరిగింది. ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. బ్యాక్గ్రౌండ్లో అయితే మనం లైట్లు వేయలేదు. ఇది బ్యాక్ లుక్. ఈ ఫీజు, ఇవి స్పీకర్ సాకెట్స్, ఇక్కడ స్టీరియో ఇన్పుట్స్, టీవీ, డివిడి, డిటిహెచ్, ఇది ఆప్టికల్ కోయాక్సియల్, హెచ్డిఎంఐ, ఆర్సి. ఇంటర్నల్ లుక్ అయితే చూడొచ్చు మీరు ఇక్కడ ఎలా డిజైన్ చేశాను అనేది. ఇది పవర్ సెక్షన్లో ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి 45045 12 ఆంపియర్, 2 కెపాసిటర్లు 10,000 MFD 100 వోల్టు. ఈ పవర్ సెక్షన్ అనేది ఇక్కడ మనం సబ్ ఊఫర్ కోసం కుమార్ ఆడియో 26116 ఫిట్ యూజ్ చేయడం జరిగింది.
ఈ పవర్ సెక్షన్ వచ్చేసి 28020 10 యాంపరు. ఇది 10,000 MFD 63 వోల్ట్ ఫిల్టర్స్. ఈ పవర్ సెక్షన్ వచ్చేసి ఇక్కడ శక్తి బోర్డుకి అయితే యూజ్ చేయడం జరిగింది 5 ఛానల్స్ కోసం. 5 ఛానల్స్ 500 వాటు. ఇది 6 MOSFETది 300 వాట్స్. ఇలా అయితే డ్యూయల్ పవర్ సప్లై అయితే యూజ్ చేయడం జరిగింది. అంటే ఇందులో 2 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి అన్నట్టు. ఈ 2 పవర్ సప్లైని ఇన్బుల్ట్గా ఒకే దాంట్లో వైండింగ్ చేయడం జరిగింది. అలానే దీన్ని డివైడ్ చేసి తీసుకోవడం జరిగింది 2 పవర్ సెక్షన్లు. ఇక్కడ వచ్చేసి టెక్నికల్ కుమార్ది రిమోట్ కిట్టు. దీంట్లో ఇన్బిల్ట్గా యూఎస్బి అనేది ఉండదు, మనం సపరేట్గా యూఎస్బి బోర్డు యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మన డిజిటల్ ఇన్పుట్ కోసమని ఇక్కడ FT003 డికోడర్ బోర్డు అయితే తీసుకోవడం జరిగింది. ఈ రిమోట్ కిట్ కోసమని ఇక్కడ ఒక అడాప్టర్ తీసుకున్నాం మనం 12 వోల్ట్ది. ఇది 5 ఛానల్ 6 ఛానల్ కోసం స్పీకర్ ప్రొటెక్షను. ఇది సబ్-ప్రీ బోర్డు. ఇది మహారాజా JBL 1500 సబ్-ప్రీ బోర్డు. ఇది బగ్ బోర్డు. ఫ్యాన్లో నాయిస్ రాకుండా ఉండడం కోసమని ఇది బగ్ బోర్డు యూజ్ చేయడం జరిగింది. ఇది USB బోర్డు. ఇందులో ఇన్బుల్ట్గా USB లేదు కాబట్టి మనం అయితే సపరేట్గా USB బోర్డు వేయడం జరిగింది. టోటల్ ఇంటర్నల్ లుక్ అయితే ఈ విధంగా అయితే చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో అయితే తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.